హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కాకినాడ అబ్బాయి, ఇక్కడ 01. ఈరోజు మీ ముందుకి మన కాకినాడ బీచ్లో ఏర్పాటు చేసిన ద రోబోటిక్ అడ్వెంచర్ వీడియోతో మీకు ముందుకు వచ్చానంటే ఇందులో ఎలాంటి విశేషాలు ఉంటాయి, అది ఏ విధంగా ఉంటుంది, మీకు ఎలా ఎగ్జైట్మెంట్ ఉంటుందో మొత్తం అంతా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఒకసారి అలాగే దాంట్లో ఉన్న సౌండ్స్ ఎఫెక్ట్ కూడా అలాగే ఉంచేస్తాను. అది పూర్తిగా విని చూసి ఆస్వాదించండి. ఇదేనండి ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇలాగ మనకి బోర్డు టైట్ వస్తుంటుంది. మనకి రైట్ తీసుకుంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైస్ కూడా వచ్చి మీకు పెద్దలకి అయితే 120, చిన్నపిల్లలకి అయితే 80 రూపాయలు, అది హాఫ్ టికెట్. ఇది నైట్ ఎఫెక్ట్లో నైట్ వ్యూయింగ్లోనే ఉంటుంది, డే టైంలో ఎంట్రన్స్ ఉండదు. మా పిల్లలతో అయితే ఎంట్రన్స్ అయితే బాగానే ఎంజాయ్మెంట్గా ఉంది. చాలా ఎగ్జైట్మెంట్, లోపలికి వెళ్ళాలని ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదు మా వాళ్ళకి. సో లోపలికి వెళ్ళాక దానికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది వెళ్ళే కొలితే మనకి స్టార్టింగ్ రోప్ వేలాగా చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట. బయటే మనకి డైనోసార్ని, కింగ్ కాంగ్ని ఎలా ఏర్పాటు చేసి పెట్టారు, పిల్లలకి ఆహ్లాదంగా ఉంటుందని. లోపలికి వెళ్ళాక వెరీ ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా వరకు ఉంటున్నారు, అంటే లోపలికి వెళ్తే చాలా మంది ఉంటారు అన్న విధంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రజెంట్ ఒకసారి వెళ్తే మీకు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఓడాలి. మీకు లోపల వచ్చేది వ్యూ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఒక మనకే తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతలా బ్రైట్నెస్గా ఉంటుంది. లోపల ఎఫెక్ట్స్ కూడా అంతలా వీళ్ళు టీం వర్క్ చేసి బాగా రిప్లేస్మెంట్ చేశారు వీళ్ళు. నేను ఈ వీడియో షూట్ చేయడానికి కొంచెం లైట్ ఫెయిల్యూర్ అవ్వకముందు కొంచెం ఈవినింగ్ టైంలోనే వెళ్ళాను. కొంచెం వ్యూయింగ్ అదే బాగుంటుందని చెప్పి, లైటింగ్ కదా కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత పడిన తర్వాత లోపలికి వెళ్తే ఎంట్రన్స్, మన లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో కమల్ హాసన్ గారు, ఇలాగ మార్చి కానీ ఇంకా అందరినీ పెట్టారు. ఆ న్యాచురల్ సౌండ్స్ అలాగే ఉంటాయని చెప్పి ఇంక అలాగే ఉంచేసా ఇందులో. అంటే ఆ రెయిన్ ఎఫెక్ట్లు పడడం కానీ ఇది కానీ మ్యాక్సిమం పూర్తిగా సెన్సార్ అనమాట వీడియో అనేది. ఆ సౌండ్ అసలు రెయిన్ ఎఫెక్ట్ అలా సౌండ్ సిస్టమ్ తేవడానికి. ఈ వీడియో తీస్తున్నప్పుడు బయట వాళ్ళ సౌండ్స్ కూడా వినబడ్డాయి. వాళ్ళ కాళ్ళు వీడియో తీసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను తీసినప్పుడు న్యాచురల్గా ఉంటుందని ఎలిఫెంట్ సౌండ్స్ మొత్తం ఒరిజినల్గా మీకు పెట్టేస్తాను. మధ్య మధ్యలో వాయిస్ కూడా వినిపిస్తుంటాయి చూడండి. న్యాచురల్గా ఉంటాయని చెప్పి వాయిస్ మాత్రం అదే వచ్చేస్తాను. ఆ సౌండ్లో ఎంజాయ్ చేయండి. ఓ 10-15 సంవత్సరాల క్రితం బ్యాక్ చూస్తే మనం ఓంకార్ అన్నది టీవీలో పిల్లలు మరి చెట్టు అని చెప్పి ఒక వీడియో షో జరిగేది. ఆ షో ప్రకారం పిల్లలు మరి మాట్లాడడం ఏంట్రా బాబు, డబ్బింగ్ ఏంటి ఎలా అనుకున్నాను. ఇప్పుడు నేను లైవ్లో చూస్తే కానీ క్లారిటీ లేదు నాకు. ఇది ఫ్రెండ్స్
ఇది మేము మా స్వతహాగా మేము చూసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. కానీ మా పిల్లలతో వెళ్ళడం వల్ల మా పాపాలు చాలా భయపడిపోయారు. అదే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అలా భయపడిన వాయిస్లు అవి మీకు లాస్ట్లో ఇంక్లూడింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను కొన్ని వాయిస్ ఓవర్లో కొన్ని మిక్సింగ్ రావడం వల్ల అలా వచ్చింది. లాస్ట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందుకని నేను ఆ వాయిస్ ఓవర్లోనే చూపిస్తాను. దీనికి ఎలా చేరుకోవాలో కూడా నేను అడ్రస్ క్లారిటీగా చెప్తాను. ఎటువంటి సింపుల్గా రావాలో ఎక్కడ ఉందో ఇది అనేది. కాకినాడ బీచ్కి చేరుకోవాలంటే బీచ్కి వెళ్ళడం చాలా రూట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెయిన్ రూట్ చెప్తాను. మనకి సింపుల్గా ఉండే రూటు బస్ రూటు, ఆటో రూట్ అయినా మనకి అందరికీ తెలిసిందే. అచ్చంపేట జంక్షన్ నుంచి మనం భానుగుడి కాకినాడలోకి ఎంట్రన్స్ వచ్చేలా సర్పవరం జంక్షన్ వస్తుంది. సర్పవరం జంక్షన్లో దిగి ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి అంటే వాకలపూడికి వెళ్ళే ఆటోలు ఉంటాయి, వాకలపూడి రూట్లోకి వెళ్ళేది. అలాగే బీచ్కి వచ్చేవి కూడా ఉంటాయి. అక్కడి నుంచి మినిమం మనకి సర్పవరం జంక్షన్ నుంచి ఎన్టీఆర్ బీచ్కి ఇంచుమించు మనకి 9 కిలోమీటర్స్ వస్తుంది ట్రావెలింగ్ డిస్టెన్స్. అందులో ఆటో చూసుకుంటే ఆటోకి ఎంతగా 40 రూపీస్ తీసుకుంటాడు పర్ హెడ్. అది ఎలా రావాలంటే మన సర్పవరం జంక్షన్లో దిగి కరెక్ట్గా సర్పవరం జంక్షన్ నుంచి ఎన్టీఆర్ బీచ్ కానీ ఆటో ఉంటే త్రూగా వచ్చేయచ్చు. ఆటో కూడా తీసుకొచ్చేస్తారు మీకు ఆ బీచ్ పార్క్లోకి. ఆ బీచ్లోనే ఉంటుంది. లేదు అనుకుంటే మనం 2 వీలర్ మీద బైక్ మీద వస్తుంటే కరెక్ట్గా మన సర్పవరం జంక్షన్ నుంచి వాకులపూడికి వెళ్ళే రోడ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ రోడ్ నుంచి ఇంకా అలా స్ట్రైట్గా వచ్చేస్తే వాకులపూడి జంక్షన్ వస్తుంది. జంక్షన్లో మన లెఫ్ట్ టర్న్ తీసుకుని కొంచెం ఎదురుకు వస్తే సూర్యమహల్ థియేటర్ కనిపిస్తుంది, సూర్య సినిమాక్స్. ఆ థియేటర్ దాటుకుని కొంచెం రైట్ టర్న్ తీసుకుని ఇంకా స్ట్రైట్ రోడ్లో వస్తే మనకి ఇండియన్ ఆయిల్ అవే వచ్చేస్తుంది. ఆ రోడ్ బీచ్ రోడ్ తీసుకొని డైరెక్ట్ మన ఆటోమేటిక్గా అక్కడికి ఎవరైనా ఎన్టీఆర్ బీచ్ అని ఎవరైనా చెప్తారు. ఆ బీచ్ నుంచి స్ట్రైట్గా తీసుకెళ్తే మనకి లేటెస్ట్గా ముందుగా శిల్పారామం అనేది తగులుతుంది. శిల్పారామం నుంచి కొంచెం ఎదురుకు వస్తే మన రిసార్ట్స్ లాగా రైట్ టర్న్లోనే మన బీచ్కి వే కనిపిస్తుంది. ఫస్ట్ వే ముందు సరదాగా బీచ్లో ఆడుకొని సరదాగా మీ వే ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకొని మీరు తీరిగ్గా సాయంత్రం 6-7 మీరు ఆ పార్కులోకి వెళ్తే సరిపోతుంది. మనం ఈ రోబోటిక్ ఎంట్రీస్లోకి వెళ్ళాలంటే మనం ముందుగా ఎంజాయ్ చేయాలి. అంటే దాని ముఖ్యంగా మనం మధ్యాహ్నం 3 o'clockకి అలా వచ్చాం అనుకోండి, బీచ్లో కాసేపు అలా తీరుతూ ఆడుకొని ఆ వ్యూలో ఉన్న కెరటాలని ఆస్వాదిస్తూ ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ 5 or 6 అవుతుంది. అప్పుడు మనకి ఎంట్రన్స్ ఇస్తే ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది మార్నింగ్ టైంలో ఓపెన్లో ఉండదు. సో మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాలంటే మా ఆఫ్టర్నూన్ నుంచి మనం వచ్చి బీచ్లో ఎంజాయ్ చేసి పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్తో మొత్తం ఎంజాయ్ చేసి మనం ఆ తర్వాత వెళితే ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. అందరూ ఒక్కసారి వచ్చి చూసి మీరే ఎంజాయ్ చేస్తారు. ఆ థ్రిల్ని కూడా మీరే ఫీల్ అవుతారు. స్వతహాగా మేము చూసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. కానీ మా పిల్లలతో వెళ్ళడం వల్ల మా పాపాలు చాలా భయపడిపోయారు. అదే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అలా భయపడిన వాయిస్లు అవి మీకు లాస్ట్లో ఇంక్లూడింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను కొన్ని వాయిస్ ఓవర్లో కొన్ని మిక్సింగ్ రావడం వల్ల అలా వచ్చింది. లాస్ట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను ఆ వాయిస్ ఓవర్లోనే చూపిస్తాను. దీనికి ఎలా చేరుకోవాలో కూడా నేను అడ్రస్ క్లారిటీగా చెప్తాను. ఎటువంటి రావాలి ఎక్కడ ఉంది ఇది అనేది. చేస్తున్నా
రా Đây. Dah. Ini వచ్చేదాకా భయపడుతుందా వాళ్ళు ఎవరికి రారు తిరుగుతుందా